అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడంలో భాగంగా వివిధ రాష్ట్రాల అధికారులకు ఈ సంస్థ లంచం ఇవ్వజూపిందని ఆరోపించారు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు. దీని గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారని అభియోగాలు మోపారు. గౌతమ్ అదానీ సహా మరో 7గురిపై కేసులు నమోదు చేసినట్టు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ వివాదం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్స్లో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఒకే రోజు గౌతమ్ అదానీ సంపద 1,00,000 కోట్ల మేర ఆవిరైంది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను తోసిపుచ్చింది అదానీ గ్రూప్. అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేసింది. చట్టాలకు లోబడి తమ గ్రూపు నడుచుకుంటుందని వివరణ ఇచ్చింది. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటన జారీ చేసింది. పాలనా వ్యవహారాలు, పారదర్శకత విషయంలో అదానీ గ్రూప్ ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందని సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. తాము కార్యకలాపాలు నిర్వహించే ప్రతి చోట వీటిని పాటిస్తూ వస్తున్నామన్నారు. వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో పేర్కొంది.